హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది ఈ మధ్య నాకు వీడియో మీరు అప్లోడ్ చేస్తే నాకు రావట్లేదు అని కామెంట్ పెడుతున్నారు. మీకు తప్పకుండా ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఏ వీడియో అప్లోడ్ చేసినా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇదొక మిక్స్డ్ వ్లాగ్. ఇండియాలో నేనున్నప్పుడు నేను రిటర్న్ అయ్యే ముందు మా వాళ్ళందరికీ ఒకసారి చెప్పి వద్దామని చెప్పి అయితే అందరి దగ్గరికి వెళ్ళాను. మీరు అందుకనే ఇక్కడ మా వాళ్ళని అందరినీ చూస్తారు. ఇందాక చూపించింది అయితే మా పెద్ద మామయ్య, పెద్ద అత్తయ్య. ఒక రోజు మేము అక్కడికి వెళ్ళాము, చెలో అత్తారింటికి అని చెప్పేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ అయితే మేము మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాము రిటర్న్. ఇంకా నేను ఏంటంటే సేమ్ నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరుతున్నాము మా ఇంటికి. ఇంకా నేను ఒకసారి అందరికీ చెప్పొద్దాము అని చెప్పి అయితే ఇక్కడ వీళ్ళందరి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇది నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను మెన్షన్ చేశానండి. మా అమ్మమ్మ వాళ్ళ మూడవ అన్నయ్య, వదిన అండ్ మేనల్లుడు వాళ్ళ ఇల్లు అనమాట. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము చెప్పి రావడానికి అని చెప్పేసి వెళ్ళాను. ఈ అమ్మమ్మ పూజలు బాగా చేసుకుంటుంది. మంచిగా ఈ తులసి కోట నాకు ఎంత బాగా నచ్చిందో, ఎంత బాగా రెడీ చేసుకుందో. నేను వెళ్ళేసరికి అక్కడే కూర్చొని పూజ చేసుకుంటుంది. సో నాకు ఆ డిజైన్స్ కానీ అంత మంచిగా చేయించుకుంది కదా అని చెప్పేసి ఒక బిట్ అయితే అక్కడ రికార్డ్ చేశాను. అలానే కొంచెం పిక్చర్స్ అయితే తీసుకున్నాను తాతయ్య, బాబాయ్ అండ్ అమ్మమ్మ వాళ్ళతో. ఇంకా వాళ్ళ దగ్గర ఒక 5 minutes ఉన్నాను. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నేను మా ఇంటికి వెళ్ళే ముందు జస్ట్ 1 day బిఫోర్ అనమాట ఇది. ఎందుకంటే మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ కుదరదు అని చెప్పేసి. మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ సైడ్లోనేమో ఇంకొక తాతయ్య వాళ్ళ హౌస్ ఉంటుంది, రైట్ సైడ్లోనేమో మా అమ్మమ్మ వాళ్ళ అక్క. మా అమ్మమ్మకి ఓన్ సిస్టర్ అండి. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు 5 members. సో ఆ అక్క అనమాట అమ్మమ్మకి కూడా చెప్పెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా మేము వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చిన్న లేగదూడు ఉంది ఇంట్లో. మా దేవాంష్కి ఏంటంటే నేను చెప్పాను చాలా వీడియోస్లో కూడా, వాడికి లేగదూడలు, మేకలు, కోళ్ళు ఇవన్నీ చూస్తే వాడికి చాలా చాలా ఇష్టము. సో ఇంకా దాన్ని చూస్తూ పట్టుకుంటాను అని చెప్తున్నాడు. ఇంకా అమ్మమ్మ అయితే పట్టుకుంటావా, పట్టుకో, ఏం కాదు, ఏమనదు అది అని చెప్తుంది. ఇంకా మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి కూడా కనిపించింది. ఇంకా మా వాడు ఈ లేగతో కాసేపు ఆడుకున్నాడు. దాని తర్వాత ఆ పిల్లిని కూడా చూసి మంచిగా ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత నేను ఇంకా ఆ రోజు ఏంటంటే నేను ఈ నెక్స్ట్ డే మా ఇంటికి వెళ్ళాలి. సో లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి అని చెప్పాను కదా. ఇంకా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుందాము అని చెప్పేసి అమ్మమ్మ, దేవాంష్ని కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పిక్చర్స్ తీసుకొని ఇంకా నెక్స్ట్ మా పెద్దమ్మ, పెదనాన్న ఉంటారు, వాళ్ళకు కూడా చెప్దాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఇదైతే మా పెదనాన్న. అంతకుముందు నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు పెదనాన్న అయితే ఇంట్లో లేరు. సో క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇంకా నేను వెళ్ళిపోయే ముందు రోజు అయితే ఉన్నారు. ఇంకా అలాగే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను. ఈ పెదనాన్న దగ్గర కూర్చొని దేవాంశ్ కాసేపు అయితే కబుర్లు చెప్పాడు. ఇంకా ఇక్కడ కూడా ఒక లేగదూడు ఉంది, దాన్ని కూడా చూసొచ్చి ఇంకా వెళ్దాము అమ్మ ఇంటికి అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను, పెద్దమ్మ అండ్ పెదనాన్న పిక్చర్స్ అయితే. మేము మా చిన్నప్పుడు అయితే మా కజిన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా ఫుల్గా ఆడుకునే వాళ్ళందరము. అవన్నీ గుర్తొచ్చాయి, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ నెక్స్ట్ డే అయితే మేము భద్రాచలం బయలుదేరాము. మా అమ్మమ్మకి చెప్పేసి వెళ్దాము, దేవాంశను ఒకసారి చూపించి అని చెప్పేసి నేను మా అమ్మమ్మ దగ్గరికి కూడా వెళ్ళాను. యాక్చువల్గా ఏంటంటే నేను అంతకు ముందు రోజు కూడా వెళ్ళి మా అమ్మమ్మ దగ్గర కాసేపు కూర్చొని వచ్చాను. దేవాంశ్ ఏంటంటే వాడు లేగలేదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మా అమ్మమ్మ దగ్గర కాసేపు కూర్చొని వచ్చాను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతే ఎప్పటికి వస్తామో తెలియదు కదా అని చెప్పేసి. ఆ రోజైతే మా డాడీ ఇంకా భద్రాచలం వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. నెక్స్ట్ డే నేను బ్యాంగిల్స్ అండ్ కొన్ని ఫ్యాన్సీ స్టఫ్ అయితే నాకు కావాలండి. భద్రాచలంలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ షాప్. ఎవరైనా ఒకవేళ ట్రై చేయకపోతే పక్కాగా ట్రై చేయండి. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ సూపర్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ అయితే ఎంత కలెక్షన్ ఉందంటే అసలు నిజంగా నేనైతే ఈ మధ్య ఒక 3 years అయింది కదా ఇలా షాపింగ్ చేసుకొని. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి బ్యాంగిల్స్. నేనైతే తీసుకున్నాను బాగానే, ఒక బాక్స్లో మంచిగా అన్ని కలర్స్ ఈ బాక్స్లో పెట్టున్నాయి. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది.
ఈ షాప్ అయితే మనకి మార్కెట్ రోడ్లో ఉంటుందండి. ఎవరైనా ఒకవేళ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ప్రైజెస్ కూడా బాగా రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే హోల్సేల్ కదా. ఇంకా ఈయనే అనమాట ఓనర్ గారు. ఇవి ఈ రైట్ సైడ్లో ఏంటంటే వీళ్ళకి 2 షాప్స్. లెఫ్ట్ సైడ్లోనేమో మొత్తం ఫ్యాన్సీ ఉంటుంది, రైట్ సైడ్లోనేమో ఈ క్లాత్స్ దొరుకుతాయి కదా, అన్ని రకాల క్లాత్ దొరుకుతుందండి. మనం తీసుకొని దానికి మంచిగా లేస్ చేయడం కానీ, అలా డ్రెస్సెస్కి కానీ, అనార్కలికి కానీ, పిల్లలకి స్కర్ట్స్కి కానీ, లంగాలు అలా కుట్టించాలన్నా, మనకి లాంగ్ ఫ్రాక్స్కి అన్ని మెటీరియల్స్ దొరికాయండి ఇక్కడ. బట్ నాకేంటంటే నేనున్నది చాలా తక్కువ టైం కదా, నాకు అంత తీసుకొని కుట్టించుకునే అంత టైం లేదు. బట్ అక్కడ నాకు టిష్యూ శారీ కనిపించింది. ఆ టిష్యూ శారీస్ చూసి అయితే అనుకున్నాను, కొంచెం ముందు చూసుంటే దీన్ని మంచిగా ఒక శారీ తీసుకొని లేస్ అలా వేయించుకొని మంచిగా ఒక బ్లౌజ్ తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ లేస్ కలెక్షన్. ఇక్కడ చాలామంది ఏంటంటే క్లాత్ తీసుకొని వీటన్నిటికీ హ్యాంగింగ్స్ కానీ, లేస్ కానీ అవన్నీ పేరప్ చేసుకొని వెళ్ళి అలా ఓన్గా డిజైన్ చేసుకుంటారు. ఇంకా అట్లా చేసుకుంటే ఏంటంటే మనకు కావాల్సినవన్నీ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఇక్కడ తీసుకుంది ఎక్కువ ఫ్యాన్సీ స్టఫ్ తీసుకున్నానండి. బట్ నేనేంటంటే నేను చదువుకునే రోజుల్లో బాగా వర్క్స్ చేసేదాన్ని. ఇవి ఉంటాయి కదా హ్యాండ్తో చేసే వర్క్, శారీస్కి వాటికి బాగా చేసేదాన్ని. నాకు చాలా ఇష్టము. ఇంకా నేను ఈ కలెక్షన్ అంతా నాకు చాలా నచ్చి ఒక చిన్న బిట్ అయితే ఇలా రికార్డ్ చేసుకున్నాను. నేను ఏం తీసుకున్నానో కూడా నెక్స్ట్ మీకు షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ దేవాంశ్ అయితే మా డాడీతో పాటు చేను దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా మా వాడు ఏంటంటే ఇంకా అంతే, చేను దగ్గరికి వెళ్ళడము, మా నాన్నతో పాటు కాసేపు అక్కడ ఆడుకొని రావడము ఇవన్నీ చేసేవాడు. మా డాడీతో పాటు వెళ్ళి వచ్చేసాడండి చేను దగ్గర నుంచి. వచ్చి ఇంకా కాసేపు ఇంటి దగ్గర అయితే మా డాడీ దగ్గర ఏంటంటే ఈ కారు కడగడానికి ఏదో ఇట్లా కొట్టే వాటర్ది అది ఉందన్నమాట. ఇంకా మా దేవాంశ్కి వాటర్ అంటే మామూలుగానే ఇష్టము. ఇంకా అక్కడ ఉన్న రోజులు ట్రాక్టర్ గడుగుతానని, కారు గడుగుతానని అసలు ఫుల్గా నీళ్ళల్లో అయితే ఫుల్గా ఆడుకున్నాడండి. ఇంకా ఇక్కడ కార్ని అయితే మంచిగా వాష్ చేస్తున్నాడు. వీడు చిన్నప్పుడు కూడా అరౌండ్ లైక్ 2+ ఇయర్స్ అలా ఉన్నప్పుడు నేను బండి కడుగుతా అని చెప్పేసి మా డాడీ ఎప్పుడైనా బండి కడుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బండి కడుగుతూ ఉండేవాడు అనమాట. వాడికి అంటే ఆ వాటర్ అంటే అంత ఇష్టము. క్లీనింగ్ కూడా బాగానే చేస్తాడు. ఏదన్నా ఇది చేయాలి అని అంటే బాగానే చేస్తాడు. మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాక మా ఇంటికి నేను ఆల్మోస్ట్ ఒక 3 డేసే ఉన్నానండి. ఆ 3 డేస్లో నేను అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, ప్యాక్ చేసుకోవాలి, బట్టలు ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడము, ఈ స్టిచ్చింగ్కి ఇచ్చినవన్నీ తెచ్చుకోవడము, ఈ ఫ్యాన్సీ సామాన్లు షాపింగ్, ఇంకా మా మమ్మీ నా కోసం కొన్ని తీసుకొని పెట్టింది లైక్ స్టీల్ సామాన్లు అవి తీసుకొని సర్దుకోవడము. ఎందుకంటే ఒక సూట్ కేసులో 23 kgs వెయిట్ పెట్టగలుగుతామండి. దానికి మించి పెట్టలేం కదా. అంటే పెడితే ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదో కట్టాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నెసెసరీ రిస్క్ పిల్లలతో తీసుకోవడం కంటే ముందే ఒక 1/4 kgనో 1/2 kgనో తక్కువ పెట్టుకుంటే మంచిది కదా. నేనైతే లోపల నా సామాన్లన్నీ సర్దుకోవడము, ప్యాకింగ్ అంతా చేసుకోవడము ఇదే సరిపోయిందండి. మనకి చాలా హెక్టిక్గా అనిపిస్తుంది ఒక టైం వచ్చేసరికి. ప్యాకింగ్, దాని వెయిట్ చూసుకోవడము, మనం లాస్ట్ మినిట్ వరకు కూడా ఏదో ఒకటి తీస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటామండి. వెయిట్ మాత్రం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కంపల్సరీ రిలేట్ అవుతారు. నాకు ఎవరైనా రిలేట్ అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. ఇంకా మా వాడైతే ఇలా బయట ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే ఇండియాలో ఉంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, మంచిగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మన పనులు అయితే మనం చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే ఇది సోమవారం అనుకుంటా, మండే మేము ఇంటి దగ్గర దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర, మా ఊరి దగ్గర అయితే శివాలయం ఉంటుందండి. అది చాలా చాలా ఫేమస్ శివాలయము. ఇంకా ఈ శివాలయానికి ఏంటంటే ఇట్లా మెట్లు దిగితే లెఫ్ట్ సైడ్లో గోదావరి ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ మా వాళ్ళు, మా బాబాయ్ అండ్ రామ్ అంకుల్ వీళ్ళందరూ అక్కడ కనిపిస్తే ఇంకా మాట్లాడుతూ ఉన్నాము. కానీ సొంతూరులో ఎక్కడికి వెళ్ళినా అందరూ వచ్చి మంచిగా ప్రేమగా మాట్లాడతారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే మా బాబాయి. అండ్ ఇక్కడ కార్తీక మాసంలో ఈ టెంపుల్లో చాలా పూజలు చేస్తారండి. బాగా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇదైతే పాత శివాలయము. ఇది చాలా పురాతనమైన శివాలయము. సో దీనికి ఏం చేశారంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక కొత్త శివాలయం కూడా కట్టారు. ఇక్కడ కొంచెము
రష్‌గానే ఉంటుందండి కార్తీక మాసంలో వచ్చేసి. ఇంకా స్వాములుంటారు కదా! అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు. అసలు చాలా రష్‌గానే ఉంటుంది. ఇలా బయటైతే అందరము ఈ 365 ఒత్తులుంటాయి కదా! మంచిగా అక్కడ ముగ్గులు వేసుకొని, అక్కడైతే పెట్టుకొని దీపం అయితే వెలిగిచ్చాము. నేను ఈ లెఫ్ట్ సైడ్‌లో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా! ఈ రోడ్డు కిందికి వెళ్ళిపోతే మాకు గోదావరి అయితే ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లు అది బాగా ఇంక పెరిగిపోయి ఉన్నాయి. బట్ ఈ స్టెప్స్ చూపిస్తాను. గోదావరి పుష్కరాలప్పుడు కూడా అసలు చాలా చాలా రష్ ఉంది ఇక్కడ. ఇంకా ఇదేంటంటే ఇది గుట్ట మీద ఉంటుందన్నమాట. ఇది ఈ లెఫ్ట్ సైడ్‌లో కట్టిందైతే కొత్త శివాలయం అండి. ఇంకా ఈ ముందు విగ్రహము ఇవన్నీ కూడా షెడ్డేసింది కదా! ఇదంతా కూడా న్యూగా కన్‌స్ట్రక్షన్ చేసిందే. ఇంకా దీపం ఎలిగిచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకా కొత్త శివాలయంలో కూడా బానే రష్ ఉంది. ఇంకా ఇదంతా ఇక్కడ పూజ చేసుకొని బయటకైతే వెళ్ళిపోయి ఆ కొత్త శివాలయం నుండి ఒకటి వెళ్ళి దండం పెట్టుకున్నాము. మీకు లోపల నుంచి అది కూడా చూపిస్తాను. కార్తీక మాసం వచ్చిందంటే ఇండియాలో అన్ని మండేస్ మంచిగా గుళ్ళకి వెళ్ళి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అవ్వగానే ఒత్తులు వెలిగించుకొని ఎంత బాగా పూజలు చేసుకునే వాళ్ళము. ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా మంచిగా టెంపుల్స్కి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. రామాలయం కానీ శివాలయం కానీ అదంతా బాగా గుర్తొచ్చింది. కానీ ఈ ఇయర్ నేను కార్తీక మాసంలో ఇండియాలో ఉండడం పూజలు అయితే బాగా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఫీలింగ్ సో బ్లెస్డ్. కెనడాలో టెంపుల్స్ ఉండవా అంటే టెంపుల్స్ బాగానే ఉంటాయండి, వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే వీక్ డేస్ వర్కింగ్ డేస్ అవ్వడంలో మనకి అవ్వదు కదా అన్ని రోజులు వెళ్ళడము. ఇదైతే నేను చెప్పాను కదా కొత్త శివాలయము. ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే ఇంకా ప్రదక్షిణ చేద్దాము అని అంటే ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేశాము. ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు మా బాబుని కూడా తీసుకెళ్ళలేదు. యాక్చువల్గా ఏంటంటే వాడు ఐ థింక్ మా డాడీ దగ్గరే ఉన్నాడు. మేము సేమ్ డే అయితే ఖమ్మం వెళ్ళిపోతున్నామండి రిటర్న్. అంటే ఖమ్మం వచ్చి ఒక 1 డే ఉండి కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. నా సూట్ కేసులు కూడా కొన్ని ఖమ్మంలోనే పెట్టేసి వచ్చాము. ఇంకా ప్యాకింగ్ అది ఈజీ ఉంటుంది కదా అక్కడ నుంచి అటు మళ్ళీ తిప్పడం ఎందుకు అని చెప్పేసి. ఇదైతే కొత్తగా పల్లకి చేయించారంటే చాలా బాగుంది. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ పల్లకిని చూస్తే. అక్కడ మంచిగా అభిషేకం అయితే చేస్తున్నారండి. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న షెడ్ లాగా వేసి మళ్ళీ ఇక్కడ ఒక శివలింగాన్ని పెట్టారు. ఇంకా మనకి కార్తీక మాసం వస్తే తెలిసిందే కదా, శివలింగం ఎక్కడున్న మంచిగా పూజలు చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. నేనైతే పాత శివాలయం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని ఒత్తులు వెలిగించుకొని మళ్ళీ కొత్త శివాలయం లోపలికి వెళ్ళి అక్కడ కూడా ధ్వజస్తంభం దగ్గర ఒత్తులు వెలిగించుకొని ఈ శివాలయం దగ్గరకు వచ్చి బయట ఇక్కడ దండం పెట్టుకొని అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇది వెరీ వెరీ ఓల్డ్ విగ్రహము. ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇంకా రిటర్న్ అవుదాము అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇంకా మాకైతే ఈసై అంకుల్ కనిపించారు. ఈ అంకుల్ వాళ్ళైతే ఫస్ట్లో మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, మా ఇంటికి అంటే దగ్గరలో. ఇప్పుడైతే రోడ్ మీదకి మూవ్ అయిపోయారు. ఇంకా అంకుల్ కనిపించారు. ఇదైతే మా చిన్నాన్న. నేను చెప్పాను కదా ఆ రోజే బయలుదేరుతున్నాము అని చెప్పేసి. ఇంకా ఎవరైనా కనిపిస్తే మా వాళ్ళు అందరికీ ఇంకా చెప్పేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో కనిపించారు కదా. మా చిన్నాన్న అయితే వచ్చి కాసేపు మాట్లాడారు. వీళ్ళైతే మా చిన్నాన్న వాళ్ళు మా ఇంటి పక్కనే మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇంకా కృష్ణన్నయ్య ఇంకా వీళ్ళందరూ కనిపిస్తే వీళ్ళందరికీ చెప్పేసి ఆ సూట్ కేసులు అవన్నీ కూడా సర్దేసుకున్నాం ముందు రోజే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేట్ అవుద్ది, టెంపుల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ చూపించేదైతే మా తిరుపతమ్మ. నేను వెళ్ళిపోతున్నాను కదా చూద్దాము అని చెప్పేసి వచ్చింది. ఇంకా అందరికీ చెప్పేశాను, మా అంజి, తిరుపతమ్మ వీళ్ళందరికీ వెళ్ళొస్తామని చెప్పాము. ఇంకా మాకైతే రవణమ్మ ఆ రోజు ముందు పొద్దున్నే వచ్చేసింది, నేను వెళ్తున్నాను కదా అని చెప్పేసి.
మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా నాతో పాటు వస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా అవన్నీ సర్దుకుంటున్నారు, ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా అని చెప్పి. నా మొహం చూసారా చాలా డల్గా ఉంది, ఎందుకంటే ఇంకా ఆ రోజైతే ఇల్లు వదిలేసి ఇంకా ఖమ్మం వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ ఇంకా వెనక్కి అయితే రాము. నాకు నా బెస్ట్ అండ్ ఫేవరెట్ ప్లేస్ అండి మా ఇల్లు అయితే, మా మాధవరం ఇల్లు. చాలా బాధగా అనిపించింది వచ్చేసేటప్పుడు అయితే. అసలు పాపం మా బుచ్చి అయితే మేము వచ్చామని చెప్పి మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాతోనే ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు తను కూడా ఆ రోడ్డు మీద దింపేశాము, తను ఇంటికి వెళ్ళిపోతుంది. తనైతే దింపేసి వెళ్ళిపోతున్నాము ఖమ్మం అయితే. ఇంకా సారపాక దగ్గరలో ఏంటంటే మా బావ వచ్చారు. మా అక్క వాళ్ళకి ఏంటంటే గేదె జున్ను పాలు ఉన్నాయంట, అలాగే మామూలు పాలు కూడా ఉన్నాయి, వచ్చిస్తారు అని చెప్తే అక్కడికి ఆ పాలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా మా దేవాంశని అయితే ముద్దులాడుతున్నారు. మేము అందువే మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి కూడా ఒకసారి దేవాంశని చూపించి వెళ్దాము అని చెప్పేసి అక్కడ ఆగాము. ఇక్కడ కొంచెం సేపు ఉండి దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడైతే మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఉంది, తనతో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. మనకి ఇండియాలో అయితే ల్యాండ్లైన్ ఫోన్స్ ఉంటాయి కదా, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఆ ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే దాంతో మాత్రం బాగా ఆడుకున్నాడు, అది చాలా నచ్చింది అని చెప్తున్నాడు. ఇంకా మా చెల్లినైతే నువ్వు కెనడా వచ్చేసేయి 2 ఫ్లైట్స్ మారి అని చెప్తున్నాడు. మంచిగా కబుర్లు చెప్పాడు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు మా అత్తయ్య, ఈ అత్తయ్య, ఇందాక మా పిన్నిని చూపించాను కదా, వీళ్ళందరూ కజిన్స్ అనమాట, ఓన్ కజిన్స్. చాలా బాగుంటారు, అందరూ కలవడము, మాట్లాడుకోవడము, ఫంక్షన్స్కి అందరూ కలిసి అటెండ్ అవ్వడము, మంచిగా జోక్స్ వేసుకుంటూ కబుర్లు చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. అసలు చాలా బాగా అనిపించేది. మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినా అందరూ మన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని అలా ఉంటే అసలు చాలా బాగుంటుంది కదా చూడడానికి. ఇంకా ఇక్కడైతే మా మమ్మీ, మా డాడీ, మామయ్య, అత్తయ్య అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. దేవాంశ్ అయితే మా అత్తయ్యని అమ్మ కొంచెం ఆంటీని వచ్చి నా పక్కన కూర్చోమను అని అన్నాడు. నానమ్మ అవుతుంది, బట్ వాడు అలా అనేసరికి నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఆంటీ అని. అయితే మా అత్తయ్యకి చెప్పాను, అత్తయ్య నేను వచ్చి పక్కన కూర్చోమంటున్నాడు అంటే మంచిగా వచ్చి పక్కన కూర్చొని ఏంటమ్మా చెప్పు అని కబుర్లు చెప్పింది మనవడికి. ఇంకా అక్కడ నుంచి అయితే ఏదో ఫ్రూట్స్ అవి కట్ చేస్తుంది, వంట చేస్తా అన్నారు మా పిన్ని మా అత్తయ్య వాళ్ళు. ఇంకా మేమైతే వద్దు, ఇంకా ఖమ్మం వెళ్ళాలి. ఆ రోజు ఏంటంటే మాకు హాస్పిటల్ ఐ చెకప్ అండ్ డెంటల్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి, జస్ట్ జనరల్ చెకప్ కోసం. ఇంకా మేమైతే ఆ హరీలో ఉన్నాము. సో ఈ జర్నీ అంతా ఖమ్మం వెళ్ళడానికి ముందండి. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని ఆ నెక్స్ట్ డే అయితే ఖమ్మం చేరుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా.